నిన్నంతా మాస్క్ తీసిన మర్యాద మనీష్ గారు ఈ వేళ వచ్చేసరికి మనకి సంజనా గల్రాని తోటి మాటామంతి కలపడం, ఎలా ఉన్నారు అందమైన ముచ్చట్లు కలపడం, అలాగే మనకి రాము గారి దగ్గరికి వెళ్ళి అందమైన ముచ్చట్లు కలపడం, మాటామంతి కలపడం నిజంగా నాకైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన గుడ్డు టాస్క్‌లోనే మనోడు మొత్తం ఒరిజినల్ అంతా కూడా బయటికి పెట్టేసి చీప్‌గా ఎవరైతే దొరికారో అంటే మనకి చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నాడన్నమాట మన రాము గారిది. ఏదనుకున్నాడో నాకు తెలీదు గానీ, ఈ వేళ వచ్చేసరికి అంతేనండి. నిజంగా మీరు ముందుగానే చెప్పవలసింది కదా! మర్యాద మనీష్ గారు మాట రాము గారితోటి. నేను అంత అరవకపోదును. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎండలోన బట్టలు ఉతుకుతున్నారు. 4 గంటలు పెట్టి బట్టలు ఉతుకుతున్నారు. చెమటలు కారిపోయాయి. మీరు చెప్పవలసింది నాకు స్పష్టంగా చెప్పవలసింది. మీరేంటంటే ముక్క చెప్పి, ముక్క చెప్పలేదు. అందుకే నేనేంటంటే మీ మీద మీరే గుడ్డు తినేసారేమో అని చెప్పేసి నాకేదో ఫుల్ కోపమొచ్చింది. అందుకే నేను హర్ట్ అయిపోయాను. బుట్టయిపోయాను. ఇదంతా విన్న రాము గారు ఏమన్నారంటే, "బ్రదర్ మీరు నోరు జారారండి. బానే ఉంది. కాకపోతే అంటే క్యారెక్టర్ అసోసియేట్ చేశారు. దానికి కూడా ఓకేనండి. మీ అంత నేను రిచ్ కాదు. చాలా తక్కువగా నేను చదువుకున్నాను. ఇంటర్ డిస్కంటిన్యూడ్. ఒక పాట ఇంతవరకు నన్ను తీసుకొచ్చేసింది 'బిగ్ బాస్' హౌస్ వరకు. నేను చాలా కామనర్‌నే అండి" అని చెప్తుంటాడు. ఇతని స్టైల్‌లో ఇతని వే చెప్తుంటాడనమాట. ఇదంతా సరేనండి మనిద్దరం ఇక్కడే కాదు బయట కూడా ట్రావెల్ చేద్దాం అని చెప్పేసి మర్యాద మనీష్ గారు అబ్బబ్బా! ఏం బిల్డప్పులురా బాబోయ్! మామూలు బిల్డప్‌లు కాదు. మాస్క్ మొత్తం మాస్క్. నెక్స్ట్ ఇది జరుగుతున్నప్పుడే లోపలేంటంటే మనకి ప్రియా గారు అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు అలాగే మనకి దమ్ము శ్రీజ గారు మాట్లాడుకుంటారు. మర్యాద మనీష్ గారి గురించి మాట్లాడుకుంటారు. ఈ టాపిక్ కూడా దీంట్లో తీసుకొస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ టాపిక్ అయిపోద్ది కదా! అప్పుడు మర్యాద మనీష్ గారు ఎళ్లి మనకి సంజన గల్రాలతో మాటామంతి కలుపుతారన్నమాట. ఏం కలుపుతారంటే, "మేడం మీరు గుడ్డు తినేసారు కదా! అదేదో ముందే చెప్పుంటే నిజంగా నేనే ఒప్పేసుకుందును. ఇంత సీన్ చేయవలసిన పని లేదు కదా!" అనైతే అంటారన్నమాట. అప్పుడు సంజన గల్రాని గారు ఏమంటారంటే, "బ్రదర్ నేను నార్త్ ఇండియా అమ్మాయిని. నేను కొద్దిగా రైస్ తింటాను. చపాతీలు తర్వాత ఏంటంటే కర్రీస్, ఎగ్స్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటాను. ప్రోటీన్ చాలట్లేదండి. ఈవేళ కూడా చూసారు కదా! ఫుడ్ తక్కువగా వచ్చింది. ఈవేళ చెప్తాను చూడండి. మీకు క్లారిటీగా చెప్తానా? సెప్టెంబర్ 11 టైమ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా మనకి 3 అయితే అవుతుందండి. ఓకేనా? 3 అయితే అవుతుందనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోటీన్ చాలట్లేదు ఆవిడకి. సో ఏంటంటే టీ కోసం అడిగింది. నేను రోజుకి 4 టీ తాగుతానండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టీ కూడా తాగట్లేదు. ప్రోటీన్ చాలట్లేదండి. ఒక గుడ్డు వండండి. ఒక టీయే ఇవ్వలేనోళ్ళు గుడ్డేమిస్తారు చెప్పండి ఇక్కడ? ఇవ్వలేరు కదా! ఆవిడకి కదా ఆకలేసి గుడ్డు దొబ్బేసి గుడ్డు తినేసింది. నేను అందరి మాస్కులు ఓపెన్ అయిపోయాయి కదా! మర్యాద మనీష్ గారి మాస్క్ ఓపెన్ అయిపోయింది బాగా. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎల్‌విలో ఏం జరుగుతుందో చెప్తా చూడండి. ఇయన్నీ చెప్తాడు సంజన గల్రాని తోటి. ఓకే. అక్కడ సార్ట్ ఔట్ చేసుకుంటాడు. ఆ ప్రాబ్లమ్‌ని అక్కడ సార్ట్ ఔట్ చేసుకుంటాడు సంజన గల్రాని గారి దగ్గర. ఇక్కడ రాము గారిది ప్రాబ్లమ్ రాము గారు సార్ట్ ఔట్ చేసుకుంటాడు. వీరిద్దరి మీద ఇక్కడ జరిసారు. ఇద్దరు కూడా సార్ట్ ఔట్ చేసుకుంటాడు. ఇప్పుడేంటంటే మనకి ప్రియా గారు, అలాగే మాస్‌మన్ హరీష్ గారు, దమ్ము శ్రీజ గారు మనకి ఇతని గురించి మాట్లాడుకోవడం మొదలెడతారన్నమాట. మార్నింగ్ ముచ్చట్లు ఇయ్యే ఇప్పుడు. ఏం మాట్లాడుకుంటారంటే మర్యాద మనీష్ గారి గురించి మాట్లాడుకుంటారు చెడ్డగా. ఏమంటే చెడ్డగా కాదులెండి. మర్యాద మనీష్ గారు మాటలు ఫ్లిప్ చేస్తున్నారు. స్క్రీన్ స్పేస్ ఎక్కువగా తీసుకోవట్లేదు. సో ఏంటంటే ఎక్కడన్నా చిన్న గొడవ అవుతుంటే స్క్రీన్ స్పేస్ వచ్చేసరికి ఎక్కువగా తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మనకి మాస్‌మన్ హరీష్ గారు అంటారు. ఇంకా ప్రియ గారు ఏమంటారంటే, "అవునవును నాకు కూడా చెప్పాడు. నేను స్క్రీన్‌లో తక్కువ కనపడుతున్నానని చెప్పేసి ఎలాగైనా స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి. ఆళ్ళ దగ్గరికెళ్తాడు ఈడు చెడ్డోడు అంటాడు. ఈడి దగ్గరికెళ్తాడు ఈడు చెడ్డోడు అంటాడు. కాసేపు బన్నీ గారు మంచోడు అంటాడు. టీ మీరే ఇవ్వండి" అని అంటాడు. టీ ఎందుకు ఇచ్చారని చెప్పి ఈయన్ని అడుగుతాడు. టోటల్ కన్‌ఫ్యూజ్ మనిషి అండి బాబు. ఈడే టీ మర్యాద మనీష్ గారే టీ ఇవ్వమన్నాడు నేను రాము గారికి. మళ్ళీ వచ్చి అంటారు, "అసల రాము గారికి టీ ఎందుకు ఇచ్చాడని అడుగుతున్నారు. అంతా టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి" అని చెప్పి ప్రియ గారు అంటారు. అప్పుడు దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే, "అసల నిన్న మీకు అంటే మీకునా నెక్స్ట్ ఏంటంటే బన్నీ గారికి గొడవ ఎందుకు అవుతదంటే" అప్పుడు చెప్తారనమాట. గొడవ గొడవ ఏంటంటే ఈవిడ సంజన గారు తిన్నంగా చెప్పరు. ఫుడ్ తిన్నానని చెప్పి తిన్నంగా చెప్పరు. నాకు చెప్పింది అని చెప్పి మళ్ళీ సంజన గారే భరణి గారితో చెప్తారనమాట. "నేను మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అడిగే తిన్నాను" అని చెప్పేసి చెప్పలేనట్టు చెప్తది ఈవిడ. అప్పుడు భరణి గారు సీరియస్ మీకు చెప్పారంట కదా! అని చెప్పి అక్కడ గొడవ అవుద్దనమాట. అక్కడ చాలా బీభత్సంగా గొడవ అయిందండి బాబు అంతే. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకా ముచ్చట్లేంటంటే మనకి ఎప్పుడు ఈవేళ ఏం జరిగిందంటే మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి డిమాండ్ పవన్ కళ్యాణ్, అలాగే మనకి ఆహ్, మాస్క్ మ్యాన్ హరీష్ లేళ్ళండి. చెప్తాను చూడండి ఇంకా. రీతు చౌదరి కూర్చుంటారనమాట. అందరూ కూర్చుంటే నాకు ప్రోటీన్ కావాలి, నాకు బనానా కావాలి, యాపిల్ కావాలి, బనానా కావాలి, యాపిల్ కావాలి అని చెప్పేసి మన సంజన గల్రాని గారు అడుగుతారనమాట. సో ఏంటంటే ఇక్కడ మీకు ఇస్తానండి. కాకపోతే
దమ్ము శ్రీజ గారు, నేను కదా దమ్ము శ్రీజ గారు, మంచి చెప్పండి, చెడు చెప్పండి అని అయితే అంటారు అనమాట. ఇక్కడ మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. మంచి ఏంటంటే మీరు చాలా జోవియల్గా ఉంటారు, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా టైం కోసం వెయిట్ చేస్తుంటారు, ఆ టైం వచ్చినప్పుడు మీరేంటో వ్యాలిడ్ రీజన్స్ పెడతారు. చెడుగా ఏంటంటే ఇష్టాసారంగా మాట విసిరేస్తారు దమ్ము శ్రీజ గారు. ఇష్టాసారంగా ఏది పెడితే అది ఎలాగుంటుందంటే మనసుకు తీసుకున్నట్టు ఉంటుంది మీరు చెప్పిన మాటలు. అంతేకాకుండా గట్టి గట్టిగా అరుస్తారనమాట. ఆ అరుపు ఎలాగుంటుందంటే మాకు అందరికీ కూడా ఇరిటేషన్గా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అక్కడ అట్టిపండు ఎవరో బొక్క ఎవరో దెబ్బేమంటారా. సరే మాకేమైనా నచ్చలేదు, మీ మాటలు ఏవి అయితే నచ్చలేదు అని చెప్పేసి మనకి సంజన గల్రాని దొబ్బేమంటారు అనమాట. నెక్స్ట్ ఇంకేమవుతుందంటే మనకి ఈవిడ ఉంటుంది కదా, తనుజ పుట్టిస్వామికి మనోడు ఇవాళ పప్పు చేస్తారు కదా, పప్పున మనకి పాలకూర చేస్తారు అనమాట. 2 కలిపి వండితే వండుతారు అనమాట. రైసున చపాతి, పాలకూర పప్పు అయితే వండుతారు అనమాట. ఎవరెవరు వండుతారు? భరణి గారు, అలాగే మనకి తనుజ పుట్టిస్వామి గారు వండుతారు అనమాట. దానికి ఇంప్రెస్ అయిపోయిన మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అరటిపండు, 2 అరటిపళ్ళు, 2 యాపిల్స్ కాయలు ఇస్తాడనమాట. అది ఇప్పటివరకు జరుగుతున్న లైవ్ అప్డేట్స్. కాకపోతే ఏంటంటే మర్యాద మనీష్ గారు మాత్రం చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. 24 అవర్స్ లైవ్ అయితే వాచ్ చేస్తుంటాను. నేను ఇంకోటి కూడా చెప్పాను ఏంటంటే, నిన్న వీడియోలో అయితే ఒకటి చెప్పాను ఏంటంటే, సంజన గల్రాని గారు పక్కాగా 100% కెప్టెన్ అవుతారు, బీబీ హౌస్ కెప్టెన్ అవుతారని చెప్పాను. ఈ వేళ కెప్టెన్ అవుతుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా మనకి ఎల్వి అయితే రాలేదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది.